హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మ్యాన్ వచ్చేసింది కదా దేవరా మూవీ రిలీజ్ అయిపోయింది. పిందాస్ ఉంది సినిమా అయితే గూస్ బంప్స్. ఇందాకే నేను వచ్చేసి సినిమా చూసినప్పుడు కొన్ని సీన్స్కి ఎంట్రుకలు నిక్కర పొడిచాయి. అప్పుడు ఏం చేశాను, ఇంటికి వచ్చేసి అప్పటికి కింద డౌన్ అవ్వాలి. ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరి నూనె రాసేసుకున్నాను, ఎంట్రుకలు మొత్తం దిగిపోయినాయి కింద. అట్లుంది భయ, కొన్ని సీన్స్ ఉన్నాయి భయ బీభత్సం, అసలు రచ్చ అంతే. ఏ హీరోకైనా రాజమౌళి గారితో తీసిన తర్వాత హిట్ అనేది రాదని చెప్పేసి ఒక మాట అంటారు, కానీ ఆ రికార్డ్ మాత్రం ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారని అయితే 100% చెప్పుకోగలం. ఎందుకంటే ఈ సినిమా అయితే ప్రత్యేకంగా కొరటాల శివ గారు అయితే మంచి మూవీ తీశారని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్రంలో ఉన్నటువంటి సెట్టింగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సూపర్ సినిమా, అందరికైతే నచ్చుతుంది. ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, అన్ని రకాల ఆడియన్స్ కూడా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, అస్సలు చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం దంచి కొట్టిందని చెప్పుకో. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్కి అయితే చాలా ప్లస్ అయింది ఈ మూవీకి అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోప్ కానీ అలాగే మూవీస్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని సాంగ్స్ అయితే ఇప్పటికీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని ట్రెండ్ సెట్టింగ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో సైఫ్ అలీ ఖాన్ గారు కానీ అండ్ ప్రకాష్ రాజ్ గారు కానీ అండ్ ఎన్టీఆర్, శాన్వి, ఇందులో జాన్వీ కపూర్ మాత్రం హీరోయిన్ గా పెట్టారు. కాకపోతే మరీ ఆమెకంత క్యారెక్టర్ రోల్ అనేది అంత ఇంపార్టెన్స్ పెద్దగా ఇవ్వలేదు, కానీ ఏదో హీరోయిన్ ఉండాలి, కొంత రొమాంటిక్ సీన్స్ అట్లా ఉండాలని ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టినట్టుగా అనిపించింది, కానీ అంత ఎక్స్ట్రాడనరీగా క్యారెక్టరైజేషన్ అయితే లేదు. కానీ చాలా బాగుంది. ఆమె గ్లామర్ కూడా చాలా వరకు కొంతవరకు అయితే యాడ్ అయిందని చెప్పుకోవాలి. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం బీభత్సంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి సెంటిమెంటల్ గా అయితే చాలా బాగుంది సినిమా. కొన్ని మనం చూస్తూ ఉంటే ఆ సీన్స్ అసలు గూస్ బంప్స్ అనమాట. అస్సలు బిందాస్ అనిపించింది నాకైతే. ఎన్టీఆర్ గారు మాస్ ఇరగదీస్తారని అందరికీ తెలుసు. డైలాగ్ డెలివరీ కానీ ఆయన యాక్షన్ డెలివరీ కానీ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంటే అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అయితే అసలు థియేటర్లో కేకలు, అరుపులు, సౌండ్లు దద్దరిల్లిపోయింది. ఏం అర్థం కాని సిచ్యువేషన్. అసలు కేకలు, అరుపులు, గీపర్లు అస్సలు ఇది రంగభుజంగా థియేటర్కి వెళ్ళిన అస్సలు బీభత్సం అరుపులు. అసలు సినిమా అయితే అసలు ఫ్యాన్స్ అరుపులకి ఏం అర్థం కాలేదు. రచ్చకుందనమాట థియేటర్ మొత్తం. అసలు కోలాహలం అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. అన్ని రకాల వర్గాల వారైతే ఈ సినిమా చూడొచ్చు. మంచిగా కమర్షియల్ ఎలిమెంట్స్, మంచిగా సెంటిమెంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారికి ఇది ఒక పెద్ద హిట్ అనేది చెప్పుకోగలం. ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని మరీ చెప్పొచ్చు అనేసి అన్నారు కదా. ఒక డైలాగ్ అన్నారు ఒక దగ్గర. అన్నట్టుగానే ఆ సినిమా అలానే ఉంది. సినిమా అసలు కొన్ని దగ్గర ట్విస్టులు మాత్రం ఇలా ఉంటుందా, అసలు అదే జరుగుతుందా అని అనుకుంటాం, కానీ వేరేలాగా మారిపోతుంది. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంకా పార్ట్ 1 ఎలా ఉందంటే పార్ట్ 2 ఇంకా దారుణంగా బీభత్సంగా ఉంటుంది అనేది చెప్పుకోగలం. కొరటాల శివ గారికి ఇది ఒక మంచి హిట్ పడింది అనేది చెప్పుకోవాలి. హీరోయిన్ సీన్స్ అంత హెవీగా ఏమి ఉండవు, ఏదో సాగుతూ ఉంటుంది, నేరేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓవరాల్గా సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ చెప్పుకోవాలి. ఇక్కడ అసలు ఎవరు కూడా సపోజ్ కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఇతరులు కూడా చాలా ఇష్టపడతారు. అదైతే ఆబ్వియస్ 100% చెప్పగలను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యన చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీస్ అయితే ఈ మధ్యన సరిగా రాలేదు కదా. ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఒక చాలా బాగుంది. ఆ సినిమాకి దసరా ముందు వచ్చింది. దసరా ఇంకా 10 days ఉంది కదా. దసరాకి అయితే ఇలానే టాక్ నడుచుకుంటూ పోతే మాత్రం సినిమా ఒక రేంజ్లో హిట్ అయిపోతుంది, ఎటువంటి సందేహం లేదు. అందులో అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ ఇస్తున్నారు. చాలా మంది బాగా చూస్తున్నారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ వెళ్ళి చూడొచ్చు. ఓవరాల్గా ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ కానీ, సైఫ్ అలీ ఖాన్ గారు, ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్, చాలా మంది చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అన్ని సినిమా గురించి నేను చెప్పాలంటే చెప్పకూడదు. కానీ నాకైతే ఎందుకు చెప్తున్నానంటే నాకు మూవీ నచ్చింది కాబట్టి దీన్ని రివ్యూ చెప్తున్నాను. రివ్యూ అంటే రివ్యూ కాదు, ఆ సినిమా పైన ఉన్నటువంటి ఒపీనియన్ అండ్ అలాగే దాంట్లో ఉన్నటువంటి నాకు ఎందుకు నచ్చిందనేది చెప్తున్నాను. అదే దీని యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు నేను సాలార్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవరాకి అంత రెస్పాన్స్ అండ్ అలాగే అంత ఆడియన్స్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అరుపులు కేకలు దద్దరిల్లిపోయింది థియేటర్ అయితే.
అస్సలు అద్దరిపోయిందని చెప్పాలి. సో నేను సినిమా క్యారెక్టరైజేషన్ అవన్నీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ సినిమా థియేటర్కి వెళ్ళి మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్పాననేసి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా అసెంబ్లీ అవ్వండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందనేది. నేను కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకైతే బాగా నచ్చింది మూవీ. వేరే వాళ్ళకి నచ్చవచ్చు నచ్చపోవచ్చు, అది వేరే విషయం. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు మూవీ వాళ్ళకు మైండ్లో ఉంటుంది, ఎలా చూడాలనుకుంటే అలా చూస్తారు. నా మైండ్ సెట్కి నాకు మంచిగా అనిపించింది, నేనైతే పాజిటివ్గా చెప్తున్నాను. సినిమా నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ చిన్నగా ఉంటే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా 100% తీయాలంటే ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. అరే భయ్యా సినిమా చూస్తుంటే అక్కడ విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఫ్యాన్స్ అందరూ అరుస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంది. అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అయింది, నాకైతే మస్తు అనిపించింది. అసలు ఏమైనా సరే అరుపులు కేకలతో నా చెవులు అయితే బద్దలు అయిపోయినాయి. బయటకు వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే ఇటు పక్క కొబ్బరి నూనె వేసుకొని 1-2 గంటల సేపు నిద్రపోవాలనిపించింది. అంత అరుపులు సౌండ్లు, గుయ్యమని సౌండ్ వచ్చింది. కొడితే గూబ గుయ్యమంట చూసినా అట్లా సౌండ్ వచ్చింది. గూబ బయటకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేకల అరుపులు, అంతే సినిమా అద్దరిపోయింది. సినిమా అయితే బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకేనా, అందరూ వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, బాయ్.